శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం ద్వారా మన ఛానల్ చాలామంది సజెషన్స్లోకి వెళ్తుంది. వాళ్ళు ఇలాంటి కథలను వినగలుగుతారు. దయచేసి మన ఛానల్ను ప్రోత్సహించండి. ఈరోజు హోలీ ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఎందుకంటే మార్చి 14వ తారీఖు హోలీ పండుగ కాబట్టి దీని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అసలు హోలీ ఎలా వచ్చింది, దానికి పేరు ఎలా వచ్చింది, దాని వెనుకున్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపు అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతనికి పగలు లేదా రాత్రి సమయాల్లోనూ, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు శాస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం, భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా హిరణ్యకశిపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశిపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతడికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలనున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలడు. హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీని జరుపుకుంటున్నాం. తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంధ్యా సమయంలో అతని ఇంటి గడప మెట్లపై తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు. ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందావనంలోనూ 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు, రాధా యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధా యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అది కారణంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సు భగ్నపరచడానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేశాడు. తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుని మరలా బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. హోలీ రోజున ఈ సంఘటనలు వేసి ఘనంగా జరుపుకుంటారు. హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి. అక్కడ వివిధ రంగుల ఉత్పత్తి అయ్యే వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదండి హోలీ గురించి ప్రత్యేక వివరణ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ను ఆదరించండి ప్లీజ్. ఇలాంటి మరెన్నో చారిత్రాత్మక కథలతో మీ ముందుంటాను. ప్రసిద్ధ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.